అందరికీ నమస్కారం అండి. ఈ గ్రో బ్యాగ్లో ఉన్నటువంటి పసుపుని హార్వెస్ట్ చేసి మొత్తం డీటెయిల్ మీ అందరికీ చూపిస్తాను. హార్వెస్టింగ్ రెడీగా ఉన్నటువంటిది ఈ పసుపు గ్రో బ్యాగ్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ బ్యాగుల్లో పసుపు ఏ రకంగా వచ్చింది, పసుపు బాగా పెరిగిందా లేదా అనేది మనం టెస్ట్ చేసి చూద్దాం. మీ ముందే హార్వెస్ట్ చేస్తాను అండి. ఒక దీన్ని హార్వెస్ట్ చేయడానికి మనం ట్రై చేద్దాం. మనం నా ఉద్దేశం ఇలా తీసే కంటే ఒకసారి బోర్లు ఇచ్చేద్దాం, ఉల్టా చేసి చూద్దాం మనం. ఎస్, ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. ఇది పసుపు కొమ్మని ఇలా పట్టుకుని ఇలా చేయటం వల్ల కొంచెం బెటర్ అనుకుంటున్నాను. ఇందుట్లో ఉన్నట్టు మట్టి కొంచెం క్వాంటిటీ ఇక్కడ పట్టుకోవచ్చు. మట్టి మిశ్రమం కలిపేటప్పుడు క్వాంటిటీ కానీ లూజ్ కానీ మెత్తగా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. సాయిల్ మిక్సింగ్ చేసేటప్పుడు లూజ్గా ఉండాలి, మెత్తగా ఉండాలని చెప్పి అంటూ ఉంటాము. దానికి తగ్గట్టుగానే పసుపు తయారైపోయిన తర్వాత ఎక్కువ కాలం ఈ గ్రో బ్యాగులలో ఉంచేసినట్టయితే ఈ పిడచ కట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గార్డెనింగ్ చేసేటప్పుడు చిన్నపిల్లలు కూడా ఈ రకంగా ప్రోత్సాహం ఇవ్వటం మంచి పని. అయితే మా యశస్వి చిన్నప్పటి నుంచి కూడా మా అంటూ ఉంటూ మేము చేసిన ప్రతి పని చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు మొక్కలకు కానీ పిల్లలకు కానీ ఏ విధమైనటువంటి హాని కలక్కోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇంకా వీటిలో ఎర్తబాంస్ ఉండే అవకాశం ఉంది, వాటిని కూడా జాగ్రత్త చేసుకోవాలి. ఎర్తబాంస్ అయితే బాగానే ఉన్నాయి మొత్తానికి. వీటిని అన్నిటిని వేరే పాటలు వేసుకుందాం మనం. ఈ రకంగా ఒక్కొక్కటి బోర్లు ఇచ్చి లాస్ట్లో అయిన తర్వాత ఎన్నైనా ఒకసారి మనం చూసుకుందాం, సరేనా? అది పాము కాదు, ఎర్త్వామ్ అంటారు. ఈ మొక్కలకు మేలు చేస్తుంది, ఓకేనా? ఇలా దుంపలు బాగా తయారవ్వాలంటే ఎర్త్వామ్స్ చాలా ఉపయోగపడతాయి. అందుకే ఈ ఎర్త్వామ్స్ని జాగ్రత్త చేసుకోవాలి. ఇది ఎర్త్వామ్, దిస్ ఈస్ గుడ్ ఫర్ ద సాయిల్. వాట్ ఇస్ దిస్? ఎర్త్వామ్. చూపించక్కడ చేయబట్టు ఇందుట్లో ఒక్కొక్కటి పిల్లలకు శిక్షణ ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా మనం క్లాసులు తీసుకోకుండా ఈ రకంగా మనతో పాటు పని చేయిస్తూ ఒక్కొక్కటి వివరిస్తున్నాం అనుకో, ఎర్త్వాములు అంటే భయం లేకోకుండా ఈ దుంపలు ఇలా తయారవుతాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. చూపించి అందుట్లో పెట్టి చూపించి ఇట్లా పట్టుకో, చూపించి అందుట్లో వేసి. పసుపు తయారైన తర్వాత అందుట్లో నీళ్లు పోయటం మానేస్తాం. వెంటనే హార్వెస్ట్ చేస్తే ఓకే, కొన్నాళ్ళు పక్కన పెట్టేసి అసలు హార్వెస్ట్ చేయకుండా అశ్రద్ధ చేస్తే ఇలా గట్టిపడుతుంది. మన గ్రో బ్యాగుల్లో ఉన్నటువంటి ఈ పసుపుని హార్వెస్ట్ చేసింది ఒక్కసారి చూపించి ఆ పక్కన పెట్టేసాయి, సరేనా? ఇది మన సంవత్సరం పండించినటువంటి కష్టార్జితం. ప్లేట్ లేపు చూపించు. ఆ ప్లేట్ లేపు, ఇక్కడ లేపు. అయ్యో చాలా హెవీగా ఉంది, అది కూడా తీసిందిట్లే. ఇది చూపించు. ఇదండి మొత్తానికి హార్వెస్ట్ చేస్తే ఎంత వచ్చింది. అక్కడ చూపించు, ఇక్కడ నా దగ్గరకు వచ్చి. ఇది కనుక బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్. పసుపు హార్వెస్ట్ చూశారు కదా. విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్.